తమిళ సినిమా రంగంలో ఓ కొత్త ఒరవడిని క్రియేట్ చేశారు భారతీరాజా. ఆయన వద్ద పలు చిత్రాలకి అసోసియేట్గా పనిచేశారు భాగ్యరాజా. గురు శిష్యులు భారతీరాజా, భాగ్యరాజా జైత్రయాత్ర చేశారు. ఈ నేపథ్యంలో కొన్ని భారతీరాజా చిత్రాలలో చిన్న పాత్రలో కనిపించి ఆకట్టుకున్నారు భాగ్యరాజా. శిష్యంలో నటనపై ఉన్న ఆసక్తిని గమనించి భారతీరాజా పుదియ వార్పుగల్ అనే సినిమాతో భాగ్యరాజాని హీరోగా పరిచయం చేశారు. తరువాత సూవరిల్లద చిత్తరింగల్లో భాగ్యరాజా డైరెక్టర్గా మారారు. ఈ చిత్రంలోనూ భాగ్యరాజా హీరోగా నటించి ఆకట్టుకున్నారు. ఆ తర్వాత భాగ్యరాజా డైరెక్షన్లో రూపొందిన అనేక చిత్రాలు మంచి విజయం సాధించాయి. ఆయన తెరకెక్కించిన సినిమాలు తెలుగులో అనువాద రూపంలో అలరించాయి. కొందరు భాగ్యరాజా చిత్రాలని రీమేక్ కూడా చేశారు. వెంకటేష్ అబ్బాయి గారు, మోహనబాబు అదిరింది అల్లుడు భాగ్యరాజా సినిమాల ఆధారంగానే తెరకెక్కినవే. భాగ్యరాజా తొలి నుంచి తెలుగువారిని ఆకట్టుకుంటూ సాగారు. ఆయన కన్నవారికి తెలుగు భాషతో అనుబంధం ఉంది. దాంతో తెలుగువారిని అలరించే విధంగా తన చిత్రాలని తెరకెక్కించేవారు. తొలుత నటి ప్రవీణను వివాహమాడారు భాగ్యరాజా. ఆమె మరణం తరువాత నటి పూర్ణిమ జయరాంని పెళ్లాడారు. వారికి 2 పిల్లలు, శరణ్య, శంతను. ఇద్దరూ తండ్రి బాటలో పయనించారు. కానీ ఆయన స్థాయిలో ఆకట్టుకోలేకపోయారు. భాగ్యరాజా ఇప్పటికీ తన దరికి చేరిన పాత్రలో అలరిస్తూనే ఉన్నారు.